ఈరోజు ఎంతటి భాగ్యమో మేము సేవకి తిరుపతి వెంకన్న సేవ కోసం అని చెప్పేసి తిరుపతి వచ్చాము. అంటే 7 రోజులు సేవాదళం అందరితోటి కలిపి చేయడం కోసం అని చెప్పేసి ఆ సేవ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. రేపటి నుంచి మా సేవ మొదలవుతుంది. మాకు తెలియదు ఇక్కడ ఏంటంటే మన ఈయన వెంకటేశ్వర స్వామి అన్నగారిగా పేరుగాంచినటువంటి గోవిందరాజస్వామి వారిది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మేము ఏం చేసామంటే ఈరోజు అంతా స్వామివారి కరుణ చాలా అపారంగా ఉంది. ఆయన వచ్చి రాగానే మొట్టమొదటి మేము అసలు అవి ఎక్కడ ఉన్నాయో మాకు రేపు పొద్దుట ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలని చెప్పి చూస్తే విష్ణు నివాసం అన్నారు. ఆ విష్ణు నివాసంలోకి వెళ్ళి రేపు పొద్దుట చూడాలని చెప్పేసి అని ముందు ఆ వెన్యూ చూసుకుని వద్దామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికే భోజనాలు పెడుతున్నారు. ఫ్రీ భోజనం బాగుంది, హాయిగా ప్రసాదం ఇచ్చాడు స్వామి వచ్చి రాగానే ఆకలిస్తుందని. అంతే అలా కింద దిగి ముందు ఇలా కాదు రౌండ్ అలా కూడా చూసొద్దాం స్వామివారి గుడిలోకి వెళ్దాం అని చెప్పేసి అని దిగాం. అటుపక్కకి వెళ్ళేసరికి పోలీసులు వాళ్ళు అంతా అడాడు అంది. ఏమిటా అని చెప్పేసి అని చూస్తే స్వామివారిది మొన్న 23వ తారీఖు నుంచి ఆయనది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది, వార్షిక బ్రహ్మోత్సవం అంటారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో స్వామివారి ఊరేగింపు అది చాలా కన్నుల పండుగగా ఉంది. ఈ వీడియో అయిపోగానే దీంతో పాటు అది కూడా మీకు కల్పిస్తాను. కొంచెం ఆఖరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇటువంటి వీడియో మీకు దొరకదు. గరుడ సేవ అనేసి ఈరోజు స్వామివారి గరుడ సేవ అదంతా మేము చెప్పలేదు సార్. స్వామివారి వాహనం చూడండి వస్తుంది ఇక్కడ. ఈ స్వామివారి వాహనాల్లో ఇప్పుడు చూడండి తిరుమాడ వీధుల్లో ఇక్కడ కిందన తిరుపతి మాడు వీధుల్లో ఊరేగడానికి స్వామివారు ఇక్కడ వస్తున్నారు. అది చూసారా?
ఇవాళ గరుడు వాహనం మీద ఊరేగుతున్నాడు స్వామి. తిరుపతిలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 23వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అయితే ఈరోజు గరుడ వాహనం మీద ఊరేగుతున్నారు స్వామి. రోజు ఉదయం ఒక వాహనము, సాయంత్రం ఒక వాహనం మీద ఊరేగింపు జరుగుతుంది. అయితే ఈరోజు సాయంత్రం గరుడ వాహనం మీద ఊరేగింపు జరుగుతోంది. ఇది వీక్షించి మనందరం కూడా కృతజ్ఞం అవుదాము. కన్నుల పండుగగా జరుగుతోంది. చక్కగా కోలాహలంగా జరుగుతోంది. ఆనందించండి. కిందన గోవిందస్వామి గుడి దగ్గర ఉన్నటువంటి వీరు పీఠాధిపతులు అన్నమాట. ఈ పీఠంలో వెనకాతల ఈ వైష్ణవ స్వామి అంతా కూడా తిరుపతిరావు చదివితే వారి వెనకాతలు నడుస్తారు. ఈ స్వామి వెనకాతల మనకి గోవిందరాయ స్వామి గరుడ వాహనంపై వస్తుంది. తిరుపతిలో చదువుతున్న స్వాములు ఇక్కడ పీఠాధిపతులు. గోవింద నామాలను మోస్తున్నారు చూడు వీళ్ళు అత్యాగ్రతగా. ఈ రథం స్వామివారికి రేపటి ఇందులో ఊరేగుతారనమాట. ఇంతకుముందు పాత రథం ఒకటి ఉండేది. ఆ రథం ఏంటంటే ఇప్పుడు ఇది కొత్త రథం అన్నమాట.